యాక్చువల్గా చూస్తే మీ కుటుంబ నేపథ్యం చూస్తే మీరు కంబైన్డ్ ఫ్యామిలీ, ఉమ్మడి ఫ్యామిలీ అని చెప్పి తెలిసింది. ఉమ్మడి ఫ్యామిలీ అనేది ఇంత ఉమ్మడి ఫ్యామిలీ నుంచి చిన్నప్పుడు సైకిల్ వేసుకొని వెళ్తే కొట్టిన బాబాయ్, సినిమాకి వెళ్తే పనిష్ చేసిన అమ్మ, మోకాల మీద నిలబెట్టిన అమ్మ, మోకాలకు పై వరకు చూపించేటువంటి పొజిషన్లో సినిమా నటించాల్సి వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు అంటే ఇప్పుడు ఎక్కడైనా కానీ తెలుగు అమ్మాయి, స్వచ్ఛమైనటువంటి తెలుగు అమ్మాయి, ఎక్కడంటే మన వెస్ట్ గోదావరిలో పెరిగినటువంటి అమ్మాయి, అలాంటి అమ్మాయి ఇంత బోల్డ్గా యాక్ట్ చేస్తుందా అనేటువంటి కామెంట్ అంటే అందరికీ ఒక ఆలోచన, షాక్లో ఉన్నారు. ఒక రకంగా రెండు రకాల అంశాలు చూడొచ్చు. ఈ మధ్య చూస్తే మనకి ఇటు శ్రీరెడ్డి కానీ వీళ్ళందరూ కానీ యాక్చువల్గా తెలుగులో కూడా చాలామంది అమ్మాయిలు ఉన్నారు, ఎక్స్పోజింగ్ చేయడానికైనా రెడీగా ఉన్నారు అని కూడా చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు పాపం వాళ్ళు, విన్నారు. కానీ మీరు చేసింది ఖచ్చితంగా తెలుగు అమ్మాయిలు చేయొచ్చు అనేటువంటి ఒక నిర్ధారణకైతే వచ్చినటువంటి పరిస్థితి. మీరు ఎలా దీని మీద ఎలా కామెంట్ చేస్తారు? దీని గురించి ఒకటి చెప్పాలి. నాకు పిలిచారు కదా ఆఫీస్కి వెళ్ళినప్పుడు, నాకు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు అక్కడ, ఆ అబ్బాయి కాస్టింగ్ అంతా చూసుకునేది హరీష్. మేడం ఇలా అన్నాడు, మేడం మీరు సెలెక్ట్ అవ్వాలి మేడం, నేను మొక్కుకున్నాను మేడం అన్నాడు. ఎందుకు అన్న, నాకు అసలు తెలియదు అక్కడ ఎవరు. ఎందుకు అంటే ఇప్పటికి 9 మందిని చూసాం మేడం, 8 మంది అయ్యారు, ఇప్పుడు మీరు 9th నెంబర్ అన్నాడు. మరి ఏమైంది అబ్బాయి అన్నాడు, నాకు తెలీదు, అండ్ మైన్ ఈజ్ 4 అనుకుంటాను. అయితే ఎందుకు అని అడిగి, అంత ఎక్కువ ఆలోచించకుండా ఎందుకు అన్నా. అందరూ న్యూడ్గా చేయడానికి కూడా రెడీ అయ్యారు మేడం, సార్కి నచ్చట్లేదు మేడం అన్నాడు. ఇలాగే సార్కి నచ్చట్లేదు మేడం అన్నాడు. అన్నా, అదే మేడం మాకు అర్థం కావట్లేదు, సార్కి ఏం కావాలో తెలియట్లేదు, బట్ చాలామంది అమ్మాయి మోడల్స్ వచ్చారు, మీరు అన్నట్టు మోడల్స్ వచ్చారు, అందరూ ఐమ్ రెడీ టు డూ, న్యూడ్గా కూడా మేము చేస్తామన్నారు. అన్నా అంటే న్యూడ్గా ఉంటుందా అన్న, ఫస్ట్ క్వశ్చన్ కిందే. ఉండదు మేడం, కానీ వాళ్ళు అన్నారు అలాగా అన్నారు. అంటే సార్కి ఎందుకు వాళ్ళు ఇచ్చారండి. సార్ చెప్పారు మీతో చేస్తే చాలు, ఎందుకంటే నాకు కూడా 2-3 అమ్మాయిలు హీరోయిన్స్ వాళ్ళు పెట్టారు, ఆర్జీవీ దానిలో ఒక్క ఛాన్స్ వచ్చి నేను చేయడానికి రెడీ ఉన్నాను శ్రీ, నన్ను పరిచయం చేస్తామని అడిగారు అమ్మాయిలు. అడిగారు ఎందుకంటారు అంత క్రేజ్? నాకు తెలియదు, నాకైతే అంత క్రేజ్ లేదు ఆయనతో ఫస్ట్. ఎందుకంటే నాకు ఏదైనా సరే ఐ బిలీవ్ గాడ్ అండి, మనకు వచ్చింది అంటే అందులో ఏదో ఉంది, అదే నమ్ముతాను నేను వెళ్ళాను, సార్ నన్ను చూసారు, చూడండి అంటే నా ఫోటో పంపించాను, ముందు ఫొటోస్ పంపించుకున్నాను, ఫోటో పంపించారా తేజ గారికి పంపించినట్టు? లేదు, ఏదో ఉండే పంపించాను, సారీస్ కాదులేండి, కొంచెం అప్డేట్ అయ్యాంగా అంతేనా. సో పంపించగానే ఇమ్మీడియట్లీ శ్రీహార్ అన్నాడంట, అమ్మాయిని పిలిపించండి నేను చూడాలి అన్నాడంట. ఈయన నాకు అప్పుడు కాల్ చేశారు, హరీష్ చేశారు, సార్ వెంటనే రమ్మంటున్నారండి, ప్లీజ్ రండి, మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా వచ్చేయండి అన్నాడు. ఎలా ఉన్నా వచ్చాడంటే ఎలా ఉన్నా వచ్చేనా పర్వాలేదు అన్న. యాక్చువల్గా నేను పంపించిన దానికి వితౌట్ మేకప్లోనే పంపించాను, నేను ఎలా ఉన్నానో కాఫీ తాగితే అలాగే పంపించాను ఆయనకి. అదే మీరు అక్కడికి వెళ్తే మీ లిప్స్టిక్ వేసుకొని వెళ్తే లిప్స్టిక్ కూడా రిమూవ్ చేయండి అన్నారని చెప్పి, అది ఎక్కడంటే షార్ట్ అంటే షూట్ చేస్తున్నప్పుడు ఆయన న్యాచురల్గా, నేను అంతకుముందు రోజు వెళ్ళినప్పుడు ఏమి వేసుకోలేదు, అంటే ఇప్పుడు ఎలా ఉంది అలాగే ఇలానే వెళ్ళాను, బొట్టు ఒకటి పెట్టుకున్నాను. యాక్చువల్గా నాకు ఇంకోటి విన్నాను, మా ఇంటి పక్కన ఆర్జీవి గారి రిలేటివ్స్ ఉంటారనమాట, అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ రిలేటివ్స్. నాకు ఆంటీ ఏం చెప్పారంటే, ఆర్జీవి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ట్రెడిషనల్గా వెళ్ళదు శ్రీ అన్నారు. అన్న ఆయనకి ఇష్టం ఉండదు అంట అన్నాడు. ఇంకోటి ఆయన ఇంటర్వ్యూలు ఎప్పుడూ నేను చూడలేదు, ఎప్పుడు చూడలేదు, అంటే బిలీవ్ చేయొచ్చు అన్నా, నేను ఏదో అబద్ధం చెప్పాలనుకుంటారు కానీ నేను చూడలేదు, ఎప్పుడు ఆయన ఇంటర్వ్యూలు చూడదు ఓపెన్గా. నేను ఎవరైనా అంటే సుశాంత్ ఇలాంటివి చూస్తాను, మళ్ళీ అయ్యో నడుస్తూ ఉంటుంది నా మైండ్లో, కొన్ని ఇన్సిడెంట్స్ నడుస్తూ ఉంటాయి. అయితే ఆంటీ మీకు ఎలా తెలుసా అండి అంటే, నేను చదివాను ఇంటర్వ్యూలు చూసాను అందే. నువ్వు చూడలేదు శ్రీ అందే. నేను ఎప్పుడు చూడలేదండి అంటే, ఏమో అంత రాలేదు లేదు చూడలేదు అన్న. సరే ఇప్పుడు నేను ఎలాగున్నాను అలాగే రమ్మన్నారు, ఇప్పుడు ఆయన కోసం నేను కొత్త అంత లేదు. మరోవర్ ఏంటంటే నేను అదే నేను ఇంతకుముందు మీ దగ్గర అన్నాను, ఎవరో ఇంటర్వ్యూలు చెప్పాను, మనం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా వెళ్తే అది జరగకపోతే మనం ఫీల్ అవ్వాలి. నాకు ఎక్స్పెక్టేషన్ లేకుండా నేను ఇంకోటి నేను పెట్టుకోను, నేను ఫస్ట్ నేను ఎందుకు అంటే వస్తే నాది పెట్టుకోను. ఇప్పుడు కూడా ఒక 3 సినిమాలు నేను సైన్ చేశాను, వాళ్ళు నాకు అడ్వాన్స్ ఇచ్చి షూట్కి వెళ్ళేదంతా దాన్ని బిలీవ్ చేయను నేను. వస్తే నాది షూట్కి వెళ్ళిన రోజు నేను బిలీవ్ చేస్తాను. ఈవెన్ ఆ జీవితం కూడా నేను అలాగే అనుకున్నాను. ఆయన ఏమన్నాడంటే, కలిసిన తర్వాత వెళ్ళాం కదా 8 మంది రిజెక్ట్ అయ్యారు అన్నారు కదా, నేను అడిగా ఎందుకు రిజెక్ట్ అవుతున్నారు అన్న. అంటే ఏమో మేడం అందరూ బాగుంటున్నారు చక్కగా ఉంటున్నారు అది అన్నాడు. పైకి వెళ్ళా అడిగా, మామూలుగా అన్నారు ఆయన, నీకు ఓకేనా చేయడానికి అని అడిగాడు. ఫస్ట్ నీకు కొంచెం టైం ఇస్తాను, థింక్ చేయి, అది ఓకే అన్నాడు. అంటే నేను ఆలోచించాను, ఎందుకంటే కొంచెం క్లియర్ కదంటే ఎవరైనా ఆలోచిస్తారు కదా, ఆలోచిస్తున్నాను సార్ అన్న. ఆయన ఇంకొక స్టోరీ కూడా చెప్పాడులే, అది కూడా నువ్వు చేయాలి అన్నాడు. అదే రోజు 2 స్టోరీలు చెప్పాడు నాకు. దానికి ఇంకో స్టోరీకి గివ్ మీ 1 month, నేను 1-2 days టైం ఇవ్వండి సార్ అన్న, ఐ లెట్ యూ నో బట్ ఫర్ దిస్ ఐ కెన్ డూ అన్న. అంటే అల్టిమేట్గా చేస్తాననేది అయితే చేయాలనేది అయితే ఉంది మీకు.
అన్నాను నేను. ఎందుకంటే నాకు అంటే పెద్ద ఫరాక్ అనిపించదు. బికాజ్ ఎందుకంటే మనకి ఎక్కడ అన్నాడు ఆయన, నువ్వు ఇక్కడ వరకు డ్రెస్ వేసుకుంటావు, నేనేం ఇది చేయను, నేను యూఆర్ కంఫర్టబుల్, ఇక్కడ షార్ట్ వేసుకో అన్నాడు. ఆయన ముందే చెప్పాడు నాకు, ఇది కూడా ట్యూబ్ వేసుకో అని చెప్పేశారు నాకు ముందే. సో నాకు ఎందుకు భయపడతాను, ఇంకా నేను భయపడాను కదా. మీకు ఏదైతే ఆయన ట్యూబ్ వేసి కనిపించిందో ఇట్స్ సారీ లుక్ యాక్చువల్గా. నేను ఎక్కడ ట్యూబ్ వేసుకుంది కానీ ఇది కానీ మీకు ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయలేదు చూడండి మీరు సినిమాలో. ఆ సారీ లుక్ అనేది నాకు పెద్ద అనిపించలేదు. ఎందుకంటే ఇండియన్ సెక్సియెస్ట్ డ్రెస్ అంటే సారీ. ఇండియన్, నాట్ ఓన్లీ ఇండియన్, ఇన్ ది వరల్డ్. ఆ సారీలో నుంచి ఆయన చూపించాడు అంతే కదండి. ఇప్పుడు నేను ఇప్పలేదు ఎక్కడ, అవునా కదా. ఆ సారీలో నుంచి ఆయన పాయింట్ ఆఫ్ లో ఆయన ఏమంటారు ఫ్యాంటసీస్ లో చూపించాడు. అది మనకు తెలియదు. ఫ్యాంటసీస్ ప్రజలకి నిద్ర లేకుండా చేశాడు, అది వాళ్ళకి సైతం నిద్ర లేకుండా చేశాడండి. అది మనకు తెలియదు, అంటే చూసే అబ్బాయిలు తెలియాలి. సో నేను అందుకని ఎక్కడ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వలేదు. అండ్ గ్రేట్ఫుల్ ఏంటంటే, గ్రేట్ థింగ్ ఏంటంటే ఎంతమంది రిజిస్ట్ చేసి అన్ని సెలెక్ట్ చేశాడా అనుకున్నా. దాన్ని యాజ్ హిమ్ ఎందుకు అంటే మాట్లాడినప్పుడు మీరు చాలా మంది వచ్చారంటే కదా సార్ అది ఇది అంటే, స్వీటీ అటెల్ యూ సంథింగ్ అని. ఏంటి సార్ అంటే, ఈ ఫేస్ వరకు నాకు ఒక ట్రెడిషన్, ఒక అమ్మాయి కనిపించాలి, ఆ కిందకు వస్తే టూ హాట్ ఉండాలి, దట్స్ యూ అన్నాడు. అని నేను ప్రజెంట్ చేస్తాను, నువ్వు చూడన్నాడు. ఇదేం మాట చెప్పాడు నాకు. అవునా అని ఇంకా నేనేం మాట్లాడలే. ఎక్కడో ఒక సెన్సిబుల్, నాకు ఒక సెన్సిటివిటీ కనిపించాలి, ఆ ఫేస్లో కనిపించాలి నాకు. ఆయన ఇలాగే చెప్పాడు, ఏదో నాకు ఆ ఫేస్లో కనిపించేది నాకు కావాలి, అదే నేను చూసా అన్నాడు. అని ఓకే ఫైన్. బికాజ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మనిషి చూస్తే అలా ఉండకూడదు కానీ బీభత్సం సృష్టించే వ్యక్తి అయి ఉండాలి. కరెక్ట్గా, ఎగ్జాక్ట్లీ. ఆయన నాకు అది చెప్పే కంటెంట్ నాకు అర్థం అవ్వలేదు ఆ రోజు, అదే అన్నాడు. నేను ఏమనుకోలేదు, చూసాను, అవునా ఏమోలే అంటే నేను ఇందాక అన్నాను కదా, ఒక టెక్నీషియన్ ఎలా ప్రజెంట్ చేస్తారనే మనకు తెలియదు. ఒక కెమెరామ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది, ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు రిలేటెడ్లీ. ఎందుకంటే వాళ్ళిద్దరే ఫస్ట్ సినిమాని చూస్తారు. ఫస్ట్ డైరెక్టర్ చూస్తాడు, దెన్ ఆఫ్టర్ కెమెరామ్యాన్ చూస్తాడు. సో మనం వాళ్ళిద్దరిని ఎప్పుడు కలపకూడదు. మీరు మనకు నచ్చి నేను ఓకే అనుకున్నప్పుడు జస్ట్ బిలీవ్ చేయాలి బ్లైండ్లీ. నేను అలాగే బిలీవ్ చేశాను. మీరు అంటే షూట్ చేసేటప్పుడు ఎంతమంది టెక్నీషియన్స్, అంటే ఎంతమందితో షూట్ జరిగింది? ఒక 7-8 మంది విత్ ఆర్టిస్టులతోటి. అంటే ఆర్జీవీనే కొన్ని డిఫరెంట్ యాంగిల్స్ లో ఆయన కింద ఇట్లా ఇటు దొరలేసేవాడు బాత్రూమ్ లోను కింద. ఓ రోజు అన్నాడు, ఐ నెవర్, అంటే నా లైఫ్ లో ఇలా ఇప్పుడు ఏ షాట్ ఎవరికి తెలియదు అన్నాడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే స్వీటీ గారు ఎవరైనా కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, డైరెక్టర్ అంటే మేజర్ షాట్స్ ఆయన తీస్తారు, ఇంకేదైనా ఉన్నప్పుడు వాళ్ళు డైరెక్ట్ చేస్తారు, వాళ్ళు గైడ్ చేస్తారు యాక్చువల్ గా. కానీ స్వయంగా మరి మీకు నాకు చాలా మంది క్వశ్చన్ అడిగారు, ఎలా అంటే మొత్తం ఆయనే చేశారా అని అన్నారు. ఆయనే చేశారు, ప్రతి షాట్ ఆయనే చేశాడు. ఏది ఎవరైనా సరే, ఇంకా ఏమంటే లాంగ్ షాట్స్ ఉంటాయి, సజెషన్ షాట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ హీ డిడ్ ఓన్లీ. ఓకే. అంటే మీరు హీరోయిన్ గా కెరీర్ కొనసాగించాలనుకుంటున్నారా, లేకపోతే ఈ ఒక్క పిక్చర్ కి మాత్రమే? లేదు, అలా ఏం లేదు. నా డిజైర్ ఇదే కదా, అంటే ఫస్ట్ నుంచి యాక్టింగ్ చేయాలనేది కదా, వస్తే చేస్తానండి, వస్తున్నాయి చేస్తాను. రైట్. అయితే యాక్ట్ చేయాలనుకుంటున్నప్పుడు కొంతమంది హీరోయిన్స్ ఒకసారి ఎక్స్పోజ్ చేశారంటే 1 or 2 ఫిల్మ్స్ తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి ఆఫర్స్ తగ్గిపోయేటువంటి పరిస్థితి కొన్ని చోట్ల ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ ముద్ర వేసేస్తారు. సపోజ్ ఐటమ్ సాంగ్స్ చేశారనుకోండి, ఐటమ్ సాంగ్స్ చేస్తే ఐటమ్ సాంగ్ అంటే ఐటమ్ గర్ల్ అన్నట్లుగా ముద్ర వేసేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని బోల్డ్ బ్యూటీగా, ఒకవేళ బోల్డ్ అండ్ హాట్ బ్యూటీగా మీకు ముద్ర వేసేస్తే మరి ఆఫర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు అంటే ఒకవేళ మా ఛానల్ ద్వారా డైరెక్టర్స్కి చెప్పాలనుకున్నా కానీ నేనేం చెప్తానంటే, ఫస్ట్ థింగ్ అండి, ఒక డైరెక్టర్ థింక్ చేసే విధానం ఎలా ఉంటుందంటే, నేను అనుకోవడం ఫస్ట్ దే వాంట్ ద పర్ఫెక్ట్ బాడీ అండ్ ఫేస్ స్ట్రక్చర్. ఫేస్ ఓకే, నీ ఫేస్లో ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నప్పుడు నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఎక్కడ నెగిటివిటీ లేదు నా దానిలో. చాలా మంది అన్నారు కాంప్లిమెంట్స్ వచ్చాయి, ఎక్కడ అంటే ఇన్నోసెన్స్ ఉందన్నారు. అది కావాలి కదా, ఆర్జీవీ కోరుకున్నది కూడా అదే కదా, ఇన్నోసెన్స్ కావాలి అన్నారు. అది ఒకటి పక్కన పెట్టి, ఆ కింద దాటితే ఒక అబ్బాయికి ఏం కావాలి అది ఉంది, రైట్. సో నేనేమనుకుంటే నాకు ఈ ముద్ర వేస్తారా, ఇది వేస్తారా. మీకు ఇంకొక విషయం చెప్తాను, హలో సిల్క్ స్మిత గారు, అంటే నేను అది చేశానని నేను చెప్పట్లా. ఎందుకో తెలుసా అండి, నేను చాలామంది బయోగ్రఫీలు చదువుతూ ఉంటాను నైట్. అంటే ఆమె చనిపోయే టైంకి నేను ఇండస్ట్రీకి రాలేదు, నాకు తెలియదు. కానీ ఆమెకున్న అందం, ఆమెకున్న డాన్స్, ఆమెకున్నది ఎవరికి ఉందండి? ఆవిడ హీరోయిన్ గా కూడా చేశారు కదా. ఈ రోజుకి ఒక అమ్మాయి ఫోటో చూస్తే ఇలా నేను ఎందుకు లేదని ఫీల్ అయ్యేవారు చాలా మంది ఉంటారు. టూ మచ్ హాట్, సెక్సీ. ఏ అమ్మాయి అనుకోదు లైఫ్లో నేను సెక్సీగా ఉండాలని?
అనుకుంటుంది కదా. కానీ చెప్పుకోవడానికి ఏదో చెప్తారు, ఎందుకంటే సూపర్ డాన్సర్. నేను ఐ హర్డ్ అబౌట్ ఇట్, లైక్ నేను ఆమె రివ్యూస్ చదివినప్పుడు కానీ నేను చూస్తాను, చెప్పాను కదా వీడియో చూస్తూ ఉన్నప్పుడు, ఒకనొక టైంలో ఒక రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు వీళ్ళందరూ ఆమె కోసం వెయిట్ చేసేవాళ్ళంట. ఎందుకు కృష్ణ గారు కూడా వెయిట్ చేసేవాళ్ళు. యా, అంటే ఆమె సాంగ్ కోసం, ఆమె సాంగ్ లేదంటే సినిమా హిట్ అయ్యి కాదే అండి. ఎవ్రీ మూవీలో కూడా ఆ టైంలో ఆ సాంగ్ ఉండాలి ఆవిడది. సో హీరోయిన్ గ్రేటా, సిల్క్ స్మిత గ్రేటా? మీరు యాక్చువల్గా ఇప్పుడు ఆవిడ ఆ మూవీ కోసమే అంతమంది, అందరికన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఉండేదంట ఆమె. తన కాస్ట్యూమ్ తను డిజైన్ చేసుకునేదంట, తన మేకప్ తను వేసుకునేదంట. ద గ్రేట్ ఆర్టిస్ట్, రైట్? సో రియల్ ఐ ఇన్స్పైర్డ్ హర్. నేను రంగస్థలంలో ఫస్ట్ సాంగ్ ఆమెదే చేశాను. నేను 2 సాంగ్లు కంటిన్యూగా 3వ సాంగ్ చేశాను. ఎందుకంటే ఎందుకో తెలీదు, ఆమె ఉంటే నేను కలిసేదాన్ని మేము వెళ్ళి, హానెస్ట్గా చెప్తున్నా. ఎందుకంటే కష్టపడి ఎక్కడో ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి, అండ్ చాలామంది ఏమైందో మనకు తెలియదు, బట్ ఫైనలీ హ్యాంగ్ చేసుకొని చనిపోయారు. కానీ అంత హైట్, అంత ఫిగర్, అంత ఉన్నవాళ్ళు ఎన్ని వితౌట్ సర్జరీ చేసుకోకుండా ఎవరున్నారు? ఇప్పుడున్న హీరోయిన్స్ కొత్త వాళ్ళు చాలా సర్జరీలు చేసుకొని కనబడ్డారు కదా. నేను అది చాలా హ్యాపీ ఫీల్, అంటే ఆమెని నాకు నిజంగా ఇన్స్పైర్. అలా నేను ఇది చేయలేదు, అలా అంటే నేను ఎప్పుడో చేసేదాన్ని కదా. బట్ ఆమె ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ నేను అన్నీ చూసాను, ఆమెలో అందం చూసాను, డాన్స్ చూసాను, యాక్టింగ్ చూసాను, అండ్ కెరియర్లో ఫస్ట్ అంత రెమ్యునరేషన్, హీరోతో పాటు ఒక సింగిల్ సాంగ్.